కానీ ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా వాడుతున్నటువంటి పదాలు 95 నాటి పాలన మళ్ళీ చూపిస్తా, 95 నాటి చంద్రబాబును మళ్ళీ చూపిస్తా, ఆనాడు అధికారులు ఏ విధంగా పరుగులెత్తించానో ఈనాడు కూడా అలాగే పరుగులెత్తించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదాన్ని నడిపిస్తా. ఎట్లా చూడాలి సార్? అధికారులు పరిగెడితే రాష్ట్రం అభివృద్ధి అయిపోతే చాలా కావచ్చు. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే స్పష్టమైన విధి విధానాలు ఉండాలి, అలాగే ఆర్థిక వనరులు ఉండాలి, ఒక పలానా ఒక కాంక్రీట్గా కొన్ని నిర్ణయాలు తీసుకుని డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి. అంతేగాని సూపర్ 6 పేరు మీద అరవిగాని వాగ్దానాలను చేసేసి అయ్యో కథలు చెప్తే ఎట్లా? యాక్చువల్గా 95లో ఆయన మ్యాండేట్ మీద గెలిచింది, ఎన్టీ రామారావు మ్యాండేట్ మీద ఈయన కూడా గెలిచాడు. గెలిచిన తర్వాత అదృష్టవశాత్తు మామనే కింద దోష అవతల పారేసి ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత ఆ రోజు ఏం జరిగిందంటే తనను తాను గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఆయన జనంలో తిరగక తప్పని పరిస్థితి వచ్చింది. జనంలో తిరిగాడు. తిరిగినప్పుడు నాకు గుర్తు మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడో ఒక ముసలాముడిని ఏజ్డ్ ఉమెన్ని అడిగాడు, నేను ఎవరో తెలుసా అంటే ఆవిడ చంద్రబాబు అని పేరు చెప్పలా, ఎన్టీ రామారావు అల్లుడు అని అడిగింది. అది ఆయనకి చాలా కొంచెం ఇబ్బంది అనిపించింది. నన్నుగా గుర్తించాలి కానీ ఆ విషయం వరకు సక్సెస్ అయ్యాడు తర్వాత రోజుల్లో. అట్లా తిరిగాడు. తిరిగినప్పుడు ఈ ఆఫీస్ ఈ మున్సిపల్ వీటి మీద ఈ మున్సిపాలిటీలో అక్కడ తిరిగి ఆ రోడ్డు బాగోలేదు, చెత్త బాగోలేదు, ఇట్లాంటి కొన్ని చేసేవాడు. చేసి ఏదో ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ బట్ 96 ఎలక్షన్స్లో లక్ష్మీపార్వతి ఫ్యాక్టర్ లేకపోతే అప్పుడు చాలా దెబ్బతినేవాడు. సో లక్ష్మీపార్వతి వల్ల ఓట్లు, కాంగ్రెస్ ఓట్లు చీల్చి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లు చేర్చడంతో ఈయనకి ఒక 19 సీట్లు వచ్చినాయి. ఈయనకి 21 ఎన్నో వచ్చినాయి సిపిఐ సిపిఎం కలిపి. 98 వచ్చేసరికి 12కే పడిపోయాడు ఈయన. ఈయన అదృష్టవంతుడు ఎందుకు చెబుతున్నానంటే 12 పడిపోతే అక్కడ కరెక్ట్గా 12 తక్కువ పడినాయి వాజ్పేయికి. సో దాంతో చెప్పబెట్టుకుంటే వామపక్షాలను గాలికి వదిలేసి యునైటెడ్ ఫ్రంట్ని వదిలేసి జంప్ చేసి బీజేపీలోకి వెళ్ళిపోయాడు. అది అప్పుడు 12 సీట్లకు పడిపోతే ఈయన పాలన చూసి జనం ఓట్లేసినట్టు కాదు కదా, చేసినట్లా మరి. ఆ తర్వాత ఆ కార్గిల్ ఎఫెక్ట్ తోటి 1999లో వాజ్పేయికి ఒక ఓటుతో పడిపోవటం, ఆ సింపతితోటి ఈ వాజ్పేయి గ్లామర్ తోటి ఈయన గెలిచాడు. మరి 2004లో ఎందుకు గెలవాలి కదా, మరి అప్పుడు కూడా ఆఫీసర్స్ని పరిగెత్తించలేదు అప్పుడు మరి. సో ఇవన్నీ ఊరికే డైలాగులు చెప్పడానికి. అప్పుడు 95లో కాకపోతే ఏంటంటే అప్పటికి అప్పుడు ఎమ్మెల్యేని తన దారిలో తెచ్చుకోవడానికి రకరకాల పొద్దుయింపులు, వాళ్ళకి తాయిలాలు పెట్టడం, ఇవన్నీ ఎక్కువగా చేయటం. అదే టైంలో జనంలో ఎన్టీఆర్ అనే ప్రబల శక్తి అప్పుడు ఇంకా చనిపోలేదు కదా, ఆయన ఎదుర్కోవాలంటే ఎట్లా అనే దాని మీద ఆయన ఎక్కువగా జనంలో తిరగడానికి ఒక ప్రయత్నం చేయటం ఇట్లా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి తనే సూపర్ పవర్ అయిపోయాననే ఫీలింగ్లో ఉంటాడు కదా సహజంగానే 2-3 సార్లు గెలిచిన తర్వాత. సో ఇప్పుడు చెప్పమనండి, అధికారులను తిట్టమనండి చూద్దాం రెగ్యులర్గా. మరి జగన్ గారి ప్రభుత్వం మీద ఉద్యోగుల్లో ఎందుకు ఈయన అమ్మో అంత అన్యాయం జరిగిపోతుంది, ఇంత అన్యాయం జరిగిపోతుంది, ఇట్లా అంటావా అట్లా అంటావా, టీచర్లతో ఆ పని చేయిస్తావా ఈ పని చేయిస్తావా అని ఎందుకన్నాడు. ఇప్పుడేమో నేనే చేస్తాను, వాళ్ళ సంగతి చూస్తాను అంటున్నాడు. మరి చూడమనండి అంత ధైర్యం ఉంటే వాళ్ళ మీద. కాకపోతే ఇవి ఇప్పుడు మొన్న వస్తున్నాయి వార్తలు, కొన్ని వర్గాలకు సంబంధించిన ఉద్యోగస్తుల్ని అధికారుల్ని తెలుగుదేశం వాళ్ళు వేధిస్తున్నారట. మొన్న ఇప్పుడు కలెక్టర్ల నియామకాలు జరిగితే నేను ఎక్కడో సోషల్ మీడియాలో చూశాను. ఈ వ్యతిరేక వైసీపీకి అనుకూలంగా ఉండే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఒక్కళ్ళని కూడా కలెక్టర్ హోదాలో నియమించలేదు. తద్వారా తర్వాత ఆ వర్గం వాళ్ళ మీద దాడులు జరుగుతున్నా కూడా ఈయన ఖండించట్లేదు. సో వాళ్ళల్లో ఇప్పుడు రియలైజేషన్ మొదలైందనేది ఒక అభిప్రాయం ఉంది. అది కరెక్టా కాదా అనేది నేను చెప్పజాలను. కానీ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఒక్కసారి ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇంకా ఎలక్షన్కి చాలా టైం ఉంది కాబట్టి ఇవన్నీ బయటపడవు. ఒక్కసారి మొదలైతే వ్యతిరేకత మొదలైతే అప్పుడు తెలుస్తుంది. కాబట్టి అప్పటి వరకు ఈయన కబుర్లు మనం వినాల్సిందే. ఆయనకి ఆ హక్కు ఉంది, మనం ఓపిక ఉన్నవాడు వినాల్సిందే అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.